హలో అండి. ఈరోజు మన రెసిపీ బెండకాయ వేపుడు. జిగురు లేకుండా ఎలా చేయాలో కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఈ బెండకాయ వేపుడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. బెండకాయ వేపుడిని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి, ఈ కడిగిన బెండకాయల్ని పొడి క్లాత్ ఏదైనా తీసుకొని దాంతో శుభ్రంగా అయితే తుడుచుకోవాలి. ఇలా చెమ్మ లేకుండా నీట్‌గా తుడుచుకోవడం వల్ల మనకి వీటిని వేయించేటప్పుడు జిగురు రాదు. అలాగే లేత బెండకాయలు తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసి, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసి ఒక 2 నిమిషాల పాటైతే ఇలా వేయించుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక 2, 3 నిమిషాల పాటు ఈ విధంగా మనము వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకి జిగురనేది రాదు. అయినా జిగురొస్తుంది అని అనిపిస్తే ఒక 2 చుక్కల నిమ్మరసాన్నయితే వేయండి. జిగురు రాదు. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారైతే వేయించుకోవాలి. ఈ బెండకాయలు వేగేలోపు మనం కారం పొడినైతే రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ పల్లీలు, అలాగే 1.5 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి లైట్‌గా మనము ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం సాల్ట్ వేయండి. మనం ఇదివరకే బెండకాయలో కూడా సాల్ట్ వేసాము. దీన్ని ఇప్పుడు మనము బరకగా అయితే మిక్సీకి పట్టుకుందాము. మరీ మెత్తగా అయితే మిక్సీకి పట్టేయొద్దు. చూడండి, ఈ విధంగా బరకగా అయితే ఉండాలి. ఈలోగా మన బెండకాయలు కూడా వేగిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై చేయడం వల్ల జిగురు రాకుండా, ఆయిల్‌లో ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ తోటే మనము బెండకాయ వేపుడిని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న కారం పొడిని కూడా అందులోనే వేసి ఒక 2 నిమిషాల పాటైతే బెండకాయలలో మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. అంతేనండి, మన బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. ఇలా చిన్న చిన్న టిప్స్ ద్వారా బెండకాయ వేపుడిని జిగురు లేకుండా ఎలా చేయాలో చూసేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.